నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. త్వరలోనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి. గూడూరు మండలం నెర్నూరు, కొమనేటూరు గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యపై వ్యాఖ్యలు సరికాదు. నాయుడుపేటలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ వ్యాఖ్యలను ఖండించిన పలువురు కౌన్సిలర్లు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రైవేటీకరణ ఆపాలి. రేణిగుంటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా అనంతరం మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. వైభవంగా అంకమ్మ తల్లి గ్రామోత్సవం. మనుబోలు తూర్పు వీధిలో కొలువై ఉన్న శ్రీ అంకమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. త్వరలోనే నిరుద్యోగులకి కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి అందిస్తుందని, కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు మండలంలోని నెర్నూరు, కొమనేటూరు గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ ను ప్రారంభించారు. ప్రభుత్వ పథకాల గురించి సునీల్ కుమార్ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు, తరువాత ఉచిత గ్యాస్, తల్లికి వందనం అమలు చేయడం జరిగిందని తెలిపారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు భృతి, రైతులకు ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. తొలి అడుగు కార్యక్రమంలో నెర్నూరు, అలాగే రెడ్డిగుంట సంఘం పంచాయతీలకు వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఈ సంవత్సర కాలంలో ఏమి చేశామో అవన్నీ కూడా ఒకసారి మీ అందరికీ చెప్తామని ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా పెన్షన్ 1000 రూపాయలకి పెంచిన విషయం మీ అందరికీ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఎందువల్లంటే చెప్పిన ప్రకారం తెలుగుదేశం పార్టీ చేసే పార్టీ అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. గత 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు పోయినసారి ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి చెప్పిన వెంటనే, గెలిచిన వెంటనే 1000 రూపాయలు పెంచి 4000 పెన్షన్ ఇచ్చేటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకి. అట్లాగే మహిళలకు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఆల్రెడీ 1-2 సిలిండర్లు పడ్డాయి. పన్నోళ్ళు కూడా మిగిలినటువంటివి కూడా త్వరలో పడతాయని చెప్పి కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం మీకు. అట్లాగే తల్లి, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు వేస్తారని చెప్పి ఆ రోజు మీ అందరికీ చెప్పాం. ఇదే మా లీడర్సే మీ ఇంటికి వచ్చి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి ఒక పత్రాన్ని మీ చేతికి ఇచ్చారు. మేము గెలిస్తే ఇవన్నీ చేస్తామని. మీ అందరి దయ వల్ల నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు గెలిచారు. గెలిచిన వెంటనే ఈరోజు మీ ఇంట్లో ఒక పెట్టుంటే 13,000, ఇద్దరు పెట్లుంటే 26,000, ముగ్గురుంటే 26, 39,000, అలాగే 4 పెట్లుంటే 65,000, 55,000, 52,000. అట్లాగే 5 మంది పెట్లుంటే దాదాపు 65,000. నెర్నూరులో 5 మంది బిడ్డలు మొత్తం వరుసగా నిలబడి తల్లిదండ్రులు వచ్చాయా, మాకు 5 మంది బిడ్డలకి 65,000 పడిందయ్యా,
చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు అని చెప్పి నాకు పూలమాల వేసి సేవ వేశారు. ఎందుకు చెప్తున్నామంటే చెప్పిన ప్రకారం మహిళలకి చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలు అంటేనే బాబు గారికి ఇష్టం. గతంలో నందమూరి తారక రామారావు గారికి అదే సాంప్రదాయం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అదే సాంప్రదాయం అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా వచ్చే నెల 20వ తేదీ రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమం కింద 20,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుందని చెప్పి కూడా మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో డిగ్రీ చదివి పీజీలు చేసి ఖాళీగా ఉంటే నిరుద్యోగ వృత్తి కూడా 3,000 రూపాయలు మీ పిల్లల ఉద్యోగం వచ్చేంత వరకు మీ పిల్లల అకౌంట్లో పడుతుందని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నాం. ఎందువల్లంటే మేము చెప్పింది గ్రామస్తులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్, మట్టం శ్రావణి, సీనయ్య, సురేష్ రెడ్డి, పద్మనాభం, రాఘవులు, బాలకృష్ణం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓ హత్య కేసులో జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ తో పాటు మరో 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నిందితులను చెన్నై కోర్టులో హాజరుపరిచారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై జనసేన నేత కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని కో నది వద్ద ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించిన వ్యవహారంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినీత కోటాతో సహా 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై పోలీసుల కమిషనర్ అరుణ్ తెలిపిన వివరాల మేరకు చెన్నై 7 వెల్స్ ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు వెనక వైపు కో నది వద్ద ఈ నెల 8న సుమారు 25 ఏళ్ల వయసున్న యువకుడి మృతదేహం వెలుగు చూసింది. మృతదేహంపై గాయాలు ఉండడంతో హత్య చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతుడు శ్రీకాళహస్తి మండలం బొక్కన సంపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసులుగా గుర్తించారు. జనసేన పార్టీ నేత వినూత, ఆమె భర్త చంద్రబాబు, వారి సహాయకుడు గోపి, కారు డ్రైవర్ షేక్ దాసర్, జనసేన ఐటీ వింగ్ నిర్వాహకులు శివకుమార్లను అరెస్టు చేసినట్లు కమిషన్ వెల్లడించారు. మృతుడు శ్రీనివాసులు ఇటీవల కాలం వరకు వినూత, చంద్రబాబు ఇంట్లో సహాయకుడిగా, డ్రైవర్ గా పనిచేశారు. చెన్నైలో కోర్టుకు హాజరుపరిచే సమయంలో వారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్ని నిజాలు త్వరలో వెలుగు చూస్తాయని, ఇందుకు కారణం బొజ్జల సుధీర్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. రేణిగుంటలో శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని చింతామోహన్ విమర్శించారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి పునాది రాయి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 15 సంవత్సరాల నాడు పునాది రాయి వేయడం జరిగింది. మరి ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమ్మేదానికి కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. దాదాపు 3,000 ఎకరాలు ఉన్నాయి. 3,000 ఎకరాల ఖరీదు 50,000 కోట్ల రూపాయలు. 50,000 కోట్ల రూపాయలు. ఈ 50,000 కోట్ల రూపాయల్లో ఆస్తిని అదానికి కట్టిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. ఫైల్ మూవ్ అయింది. మంత్రి దగ్గర నుంచి క్యాబినెట్కు వెళ్లేదానికి రెడీగా పెట్టుకొని ఉన్నారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రైవేటీకరణ మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ప్రైవేటీకరణ తప్పు. ఇది తిరుపతి అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ ఉన్నటువంటి 3,000 ఎకరాలని ఒక అదానికి కట్టిపెట్టడం అనేది పొరపాటు. బొంబాయిలో మీరు కట్టిపెట్టారు జీవీ కృష్ణారెడ్డి ఎయిర్పోర్టు, అది ప్రైవేట్ పోని. అంతే. మరి తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టును అదానికి కట్టిపెట్టాలని లోపల మంత్రాంగాలు జరుగుతున్నాయి. దానిపైన ఫైల్ కూడా మూవ్ అయింది. దీన్ని ఖండిస్తున్నాను. ఓ రామ్మోహన్ రావు, నువ్వు మీ ఊర్లో భోగాపురంలో ఎయిర్పోర్ట్ పెట్టుకుంటున్నావు, మరి తిరుపతిలో ఉండే ఎయిర్పోర్ట్ని అమ్మాలని చూస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు 14వ తేదీ ఢిల్లీకి వెళ్తున్నాడు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన మంత్రిని పిలిచి మాట్లాడి వెంటనే ఈ ప్రైవేటీకరణను ఆపాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడిని, కూటమి ప్రభుత్వాన్ని
నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది అన్యాయం, అక్రమం. సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై వ్యాఖ్యలు సరికాదని పలువురు కౌన్సిలర్లు అన్నారు. నాయుడుపేటలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయరామయ్య, రవి తదితరులు మాట్లాడుతూ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, పదవికి రాజీనామా చేసి టీడీపీలో నువ్వేంటో నిరూపించుకోవాలని వారు సవాల్ విసిరారు. సంజీవయ్య సాయంతో పదవి పొందిన రఫీ విమర్శలు చేసే అర్హత లేదని వారు పేర్కొన్నారు. సంజీవయ్య గారు ఇచ్చిన పదం నువ్వు పెట్టుకొని వైస్ చైర్మన్ నేను అని బోర్డు వేసుకుంటున్నావు. ఇప్పటికీ వైస్ చైర్మన్ నీకు ఒక పేపర్లో పసం పెట్టుకుంటున్నావు. దీనికి ముందు రాజీనామా చేసి నీకేమున్నది అక్కడ నిరూపించుకో. నక్కలోళ్ళ కాడ ఇది చేసావు. అప్పుడు నక్కలోళ్ళకి నేను అది చేస్తాను, నక్కలోని ఇది చేస్తాను అన్నావు. నక్కలోళ్ళ కన్నా పోయి నువ్వు బ్రాంచ్ షాప్ పెట్టావు, నక్కలోని పక్కన దిక్తావు. ఈరోజు నువ్వు అదే అడగొచ్చు కదా. అదే నక్కలోళ్ళకి నేను ఇక్కడ సపోర్ట్ స్థలం తీస్తాను, ఈ నక్కలోళ్ళకి నేను ఏర్పరుస్తాను అని నక్కలోళ్ళకి ఇచ్చేవచ్చు కదా. అది మర్చిపోయినావు. మన వ్యాపార లావాదేవీలు కావచ్చు, వ్యాపారం చేసిన దాన్ని బట్టి కావచ్చు, లేదా వ్యక్తిగత ఖర్చులు విషయంలో కావచ్చు, ఆర్థికంగా బాగా దెబ్బతినేసి బ్యాంకుల దగ్గర నుంచి తెచ్చినటువంటి అప్పులోళ్ళు ఇల్లుని ఎవరెవరికైతే నువ్వు స్థలాలు పెట్టించావో, దుబాయ్ తీసుకెళ్ళి సంతకాలు పెట్టించుకొని బ్యాంకులో తాకట్టు పెట్టించావో, వాళ్ళందరూ వచ్చి నీ ఇంటి ముందర పెడితే అదే సంజీవయ్య నా తమ్ముడికి ఏదో ఆపద చేసింది, నా తమ్ముడిని కాపాడుకోవాలని చెప్పేసి నీ ఇంటి దగ్గరికి రానియకుండా ఆ దుబాయ్ తీసుకెళ్ళి సంతకాలు పెట్టించుకుని జామీను పెట్టించిన వాళ్ళందరినీ కాపాడి, నిన్ను కాపాడి ఆర్థిక లావాదేవీల నుంచి నిన్ను బయట వేసినప్పుడు నువ్వు ఆయన కాళ్ళు మొక్కలేదా? ఆ రోజు నీకు దేవుడిలాగా ఆయన కనపడలేదా? ఆ రోజు దేవుడు అని చెప్పి నువ్వు కాళ్ళు మొక్కలేదా? చేసుకో నువ్వు రాజకీయం. ఇక్కడి నుంచి పోయావు. మేము మళ్ళీ అడుగుతున్నాం. గత మున్సిపల్ మీటింగ్ నేనే అడిగాను. నువ్వు చెయ్యి, నీ రాజకీయం చేసుకో, ఎదుగు. నువ్వు రాష్ట్ర స్థాయికి ఎదుగు, దేశ స్థాయికి ఎదుగు. ఎవరు కాదంటున్నా దానికి. అందరం సంతోషపడతాం, మేమందరం కూడా. కానీ మేము అడిగే క్వశ్చన్ నీ దగ్గర ఆన్సర్ లేదు. నిన్న కాక మొన్న మీ పార్టీలో నుంచి ఎమ్మెల్సీ పదవికి పోటీ చేసి వెళ్ళినటువంటి వ్యక్తులు మనుబోలు తూర్పు వీధిలో కొలువైయున్న శ్రీ అంకమ్మ తల్లి గ్రామోత్సవం శనివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. రజక సంఘం ఆధ్వర్యంలో మైలు తీర్పు అనంతరం పుట్టమట్టి తెచ్చి అమ్మవారిని తయారు చేసి పట్టు వస్త్రాలు కట్టి పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. డీజే నృత్యాల నడుమ యువకుల కేరింతలతో, తప్పెట్లు, బాణాసంచా మోతలతో అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. తమ వాకిళ్ల వద్దకు వచ్చిన అంకమ్మ అమ్మవారికి కాయా కర్పూరాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
గూడూరు మండలంలోని కుందుకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. తప్పెట్లు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం పొందు సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చెన్నైకు చెందిన రఘువీర్, హరిత, నితిన్ భరద్వాజ్ వ్యవహరించారు. लक्ष्मी చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు ఎరువుగా పాల్గొని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. Thank you.
మనుబోలులోని తూర్పు వీధిలో వెలసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మహిళలు పాల్గొని అంకమ్మ తల్లికి హారతులు పట్టారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉభయదాతలుగా పిడూరు బాలకృష్ణయ్య, పిడూరు రామయ్య వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరలోనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి. గూడూరు మండలం నెర్నూరు, కొమనేటూరు గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యపై వ్యాఖ్యలు సరికాదు. నాయుడుపేటలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ వ్యాఖ్యలను ఖండించిన పలువురు కౌన్సిలర్లు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రైవేటీకరణ ఆపాలి. రేణిగుంటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా అనంతరం మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. వైభవంగా అంకమ్మ తల్లి గ్రామోత్సవం. మనుబోలు తూర్పు వీధిలో కొలువై ఉన్న శ్రీ అంకమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.